అంటే ఒక సాధారణ మహిళగా, గృహిణిగా చెప్పండి. నాకు మేలు చేస్తే ఓట్లేయండి, లేకపోతే ఓట్లేద్దన్న జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతా, నేను ఓడిపోవడానికి నేను అన్ని బటన్లు నొక్కాను, అందరికి డబ్బులేసాను, కానీ నన్ను ప్రజలే ఓడించారనే మాటలు మాట్లాడతారు. దాన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? డబ్బులు ఇచ్చామన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్. నా పిల్లలకి అమ్మఒడి రాలేదు. అలాగే ఏదంటే రేషన్ కార్డు లేదు. వచ్చిన రాగానే రేషన్ కార్డు తీసేశారు. ఏదేమంటే ఐటీ రిటర్న్స్ అన్నారు. తర్వాత వచ్చి మళ్ళీ అధికారంలో రావడం కోసం అని చెప్పి ఐటీ రిటర్న్స్ పర్వాలేదు, కారు ఉండకూడదు అంటారు. ఇలా ఇన్ని రకాల రీజన్స్ పెట్టారు. మరి అంతకుముందు ఉన్న రేషన్ కార్డుని ఇప్పుడు ఎలా తీయగలుగుతారు? ఈరోజు అవన్నీ నీడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నలుగురు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బండి మీద వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేకపోతున్నాం కదా. ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఎంతమంది అయినా నలుగురు ఒకేసారి వెళ్ళాలి బండి మీద అంటే ఇబ్బంది అవుతుంది. అదొక నీడ్గా అయింది. కంపల్సరీ అంతే, ఇన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టే కారు ఉంది అనేది ఒక రీజన్ కాదుగా. అవసరాన్ని, నీడ్స్ని బట్టి మనం కొన్ని తీసుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఒక సాధారణ మహిళగా నన్ను మీరు మీడియా వచ్చి అడిగితే నేను మీకు వాయిస్ ఇస్తున్నాను. బట్ ఆయన ఒక్కరోజన్న ప్రెస్ మీట్ పెట్టారా? అది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగే ప్రకృతి కూడా ఆయనకి సహకరించలేదు అనేది ఒక రీజన్ అనమాట నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన ప్రతిసారి రోడ్డు పక్కన ఉన్న చెట్లు నరికేయటము, అవన్నీ పక్కన పెట్టేసేసి పరదాల చట్టం వచ్చేసి ఊరికి జస్ట్ వాయిస్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మీడియా అదే ఐ మీన్ బహిరంగ సభలు చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఏ రకంగా చూడొచ్చు మరి మీరు చెప్పండి ఒకసారి. ప్రజలకు అనుకూలమైన వాతావరణం లేకుండా ఆయన ఏదో మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు, ప్రజలకు అందుబాటులో లేడంటారా? అంతేగా మరి. ప్రజలకే కాదు, ఒక ఎమ్మెల్యేలకే అందుబాటులో లేనాడు. ప్రజలకు ఎలా అందుబాటులోకి వచ్చారనుకోవాలి మేము? వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారుగా ఈరోజు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఒక ఆడపిల్లకి అత్యాచారం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పరామర్శకు వస్తే ఎంత రాద్ధాంతం చేశారండి. అంటే ఒక ప్రతిపక్ష నేత కావచ్చు, అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి కనీసం పలకరించి వెళ్తారు. వాళ్ళని కనీసం ఓదార్పు యాత్రని జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఏం ఓదార్పు యాత్ర చేశారు? ఆ మాత్రం అన్ని అంటే ఆ రోజు అధికారంలో లేరు కాబట్టి వెళ్ళి అమ్మా నేనమ్మా నీకు ఇది అని ముద్దులు పెట్టి గుద్దులు గుద్ది, ఈరోజు గుద్దులు గుద్దారు, ఆ రోజు ముద్దులు పెట్టారు. ఆ ముద్దులు పెట్టిన అయినా మరి వెళ్ళి కనీసం ఒక అమ్మాయి అత్యాచారం జరిగిందన్నప్పుడు కూడా కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్లకుండా వెళ్ళిన వాళ్ళని కూడా విమర్శించడం ఏంటండి? అలాగే ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే వాళ్ళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది పేటీఎం బ్యాచ్ కానీ అసలు ఎన్నికలే సజావుగా జరగలేదు, అంతా ట్యాంపరింగ్ జరిగింది, మాకు ఇంత సంక్షేమం చేసినా కూడా మా రావాల్సిన ఓట్లు కూడా పడలేదనే మాటలు మాట్లాడతాను. ఎలా చూస్తారు? నిజంగా నిన్న నన్ను కూడా ఒకళ్ళు అడిగారండి అదే మాట. మా ఓట్లు ఏమైనాయి అని అడిగారు. నిజంగా చెప్తున్నానండి, మీతో తిరిగిన వాళ్ళే మీకు వేయలేదు. వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక ఏరియాలో యూనిట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నానండి. చేసిన తరుణంలో వాళ్ళతో పాటు తిరిగేవాళ్ళు మేము ఒకచోట కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏంటమ్మా మీరు తెలుగుదేశమా అని అడిగారు. అవునండి అన్న. అంటే వాళ్ళు వచ్చి నా పక్కన కూర్చొని చెప్పిన మాట ఏంటంటే, మేము డబ్బుల కోసమే వస్తున్నామమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు బాగోలేదు, కానీ మేము డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము వస్తున్నామని చెప్పారు. అదే ప్రకారంగా వాస్తవం చెప్తున్నానండి, నిజంగా 100% వాస్తవం చెప్తున్నాను. వాళ్ళతో తిరిగిన వాళ్ళకి ఓట్లు వేయలేదు. ఇది పచ్చి అబద్ధం. ట్యాంపరింగ్ అనేది పచ్చి అబద్ధము. ఎందుకంటారు? ఆయన పరిపాలన విధానం బాగోలేదా, లేకపోతే ఆయన ప్రజల్లో మమేకం అవటంలో విఫలమయ్యారంటారా? ప్రజలతో అన్ని రకాలుగా విఫలమయ్యారండి. ప్రజలతో మమేకం అవటంలో విఫలమయ్యారు. ఒక ప్రెస్ మీట్ అంటే ప్రజల ముందుకు రావాలి కదండి. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాము, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అని అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. బట్ ఆ అందుబాటులో కనీసం ఎమ్మెల్యేలకే అందుబాటులో లేనోడు, ఒక కార్యకర్తకు అందుబాటులో లేనోడు, ఎమ్మెల్యేకి అందుబాటులో లేనోడు ఎలా ఇదవుతారండి? కాబట్టి వాళ్ళే నిర్ణయించుకున్నారు ప్రజలే. ఏమని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని సమపాళల్లో చేస్తారు అనే ఉద్దేశంతో ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని కూడా చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే ఇక్కడ సంక్షేమ పథకాలు పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఇస్తారు, కానీ మహిళా ఓట్లు ఈసారి అధిక ప్రాముఖ్యత అన్నమాట. ఎందుకంటే ఎక్కువ జెంట్స్ కన్నా మహిళలు ఎక్కువ ఓట్లు ఉండటం వల్ల ఈసారి దాని మీద బాగా ప్రచారం జరిగింది. లాస్ట్ మినిట్ దాకా నెక్ జరిగిందని అనుకున్నారు, కానీ వన్ సైడ్గా డిసైడ్ చేసేయడానికి కారణాలు ఏమనుకున్నారు? ఒకటే అండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పారు. ఫస్ట్ ఎంతమందికి ఇస్తామన్నారండి? ఎంతమంది పిల్లలంటే అంతమందికి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదండి. తర్వాత వచ్చేసరికి ఒక్కళ్ళకి అన్నారు. సరే, ఆ ఒక్కడికి కూడా 15,000 రూపాయలు చొప్పున అని చెప్పారు. ఆ ఒక్కడికి 15,000 ఎన్నిసార్లు ఇచ్చాడండి ఆయన? కటింగ్లు చేశారు. ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్ అన్నారు.
అలా 14,000 ఒక సంవత్సరం, తర్వాత వచ్చేసరికి 13,000, అలా కట్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోయారు. అలాగే నెక్స్ట్ పెన్షన్లు, ముసలి వాళ్ళకి పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తాను ఇచ్చుకుంటూ పోతామన్నారు. వాళ్ళు కూడా ఇచ్చుకుంటూనే పోయారు. ఒక్కసారి అవకాశం అన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి, మడం తిప్పడం మాట తిప్పడం కదా, జనాలు కూడా మడం తిప్పకుండా మాట తిప్పకుండా ఒకే అవకాశం ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డికి. ఆ అవకాశం అయిపోయింది, జీవితంలో ఆయన మళ్ళీ రాడండి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు బహిరంగంగా వచ్చి మాకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి మాకు అనుకూలంగా దొరకలేదు, ఇంకోటి ఏమన్నా ఈయన చేసిన ఏదైతే ఎస్టీ ఎస్సీల మీద దాడులు చేశారో దానికి కనీసం వచ్చి పరామర్శించడం అటుపక్క పోతే వాళ్ళ దగ్గర చేర్చుకున్నాడు కాబట్టి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తారు? అదే స్వాగతించామండి. అదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా ఏ ఎస్టీని, ఏ ఎస్సీని, ఏ బీసీని పలకరించారండి? ఒక్కళ్ళని పరామర్శంలోకి వచ్చారని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. ఆయనందరూ ఆయన చేసుకున్న పాపమేనండి, ఆయన చేసుకున్న పాపమే ఆయన్ని ఎలా కిందకి నెట్టేసింది. లేకపోతే ఒక యువ నాయకుడు, అతను యువ నాయకుడు అయ్యండి ఎంత బాగా పరిపాలించవచ్చండి రాష్ట్రాన్ని. మెయిన్ రీజన్ అమరావతి లేని, రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు చూసండి, అదే ఆయన నాశనం చేసింది. ప్రజావేదిక కూల్చడమే ఆయన నాశనం చేసింది. మెయిన్ రీజన్స్ అండి ఇవన్నీ, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాధనాన్ని ఆయన ఎవరండి లూటీ చేయడానికి? అసలు అధికారంలోకి వస్తే ఏం చేయాలండి? ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించాలి, ప్రజలకి ఏ కష్టాలు రాకుండా మంచి పరిపాలన అందించాలి. అలాంటి పరిపాలన ఒక్క రోజున చేశాడండి జగన్మోహన్ రెడ్డిని చెప్పండి, ఆయన్ని చెప్పమనండి ముందు. అలాగే ఇక్కడ ఒక విషయానికి వస్తే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన క్యాబినెట్ ఉన్న మంత్రులు కులాల వారీగా, వర్గాల వారీగా కొంతమంది మంత్రుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఆ వర్గానికి సంబంధించిన, ఆ కులానికి సంబంధించిన తిట్టిపి ఇచ్చిన తర్వాత వాళ్ళు అంతా గొప్పగా ఓడిపోవడానికి వాళ్ళ కారణాలు ఏమంటారు? ఏమండి, కమ్మ కులం అని చంద్రబాబు నాయుడిని అంటగా ఇచ్చేటట్టు చూశారండి. కమ్మ కులం అని ఆయన అసలు కమ్మ కులానికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారో, ఒక కమ్మ కులానికి ఎన్ని ఇచ్చారో, ఒక బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీలకు కానీ ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. కులం అనేది ఒక వాళ్ళు ఆడుతున్న నాటకము. చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేయాలని అనుకున్నారు తప్ప, చంద్రబాబు నాయుడు గారిని అది ఆయన ఉన్న అనుభవం కానీ, పరిపాలనా విధానం కానీ ఆ జనాలకు తెలుసండి. వాళ్ళు చెప్పారు కదా విన్నారు కాబట్టే లాస్ట్ టైం ఇదయ్యారని చెప్పేసి అనుకున్నారు. కాదండి, వాళ్ళ నాన్నగారు ఏదో చేశారు, దానికన్నా ఈయన ఇచ్చిన అంటే పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారన్న ఉద్దేశంలో ప్రజలు మోసపోయి ఓటేశారండి. మంత్రుల వ్యవహార శైలిని ఎలా చూస్తారు? ఓడిపోయిన మంత్రుల వ్యవహార శైలి వల్ల ఓడిపోయారు అంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వల్ల ఓడిపోయారు అనుకుంటారు? 100% జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రుల వలన కూడా, మంత్రులు వాళ్ళ వలన వాళ్ళు ఓడిపోయారండి, జగన్మోహన్ రెడ్డి వలన కూడా ఓడిపోయారు. ఇద్దరు తప్పులు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కొత్త చర్చ ఏం నడుస్తుందంటే రెడ్ బుక్ ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎవరైతే అధికారులు కానీ, అధికార గణానికి తొత్తులుగా వ్యవహరించిన నాయకులను కానీ, వాళ్ళని కానీ రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాను, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారం చూస్తానని అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, ఇప్పుడు ఒక పిచ్చోడు వస్తాడు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ పిచ్చోడిని మనము ఇంట్లో తీసుకొచ్చి స్వాగతిస్తామా లేకపోతే దండిస్తామా? అతను చేసే విధానాన్ని బట్టే కదా మనం దండించేది. కాబట్టి నేనేమనుకున్నాను, రెడ్ బుక్లో ఒక శిక్ష అనేది, ఇప్పుడు బోండమ్మ గారు వాళ్ళు మాచర్లు వెళ్తుంటే ఏం చేశారండి? మరీ అంత అరాచకమా? మరి రెడ్ బుక్లో పేర్లు రాసుకోరా అండి? అలాంటి పరిపాలన ఇవ్వటం మంచిదా లేకపోతే తీసేయడం మంచిదా? కాబట్టి తీసేయటమే మంచిదని మా ఒపీనియన్. ఒక సాధారణ మహిళ, ఎందుకంటే ఆడపిల్లలు బయట రోడ్ల మీద నడవాలన్నా కూడా భయం వేసే రోజులు రాకూడదు కదండి. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి పనిష్మెంట్లు అంటే ఇస్తే రెండోసారి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంతవరకు చేయాలండి వర్క్ అనేది? ఇప్పుడు అధికారులు, ఇప్పుడు మా ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ ఎన్నాళ్ళు ఉంటారండి? మా ఉంటే 5 years ఉంటారు, లేదా మళ్ళీ ఇంకో 5 years అట్లా. కానీ అధికారులు ఎన్ని సంవత్సరాలు ఉంటారండి? వాళ్ళకి 60 ఏళ్ళు సర్వీస్ ఇచ్చారు. 60 ఏళ్ళ సర్వీసులో 60 ఏళ్ళు వయసు వచ్చే వరకు సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్లో వాళ్ళు ఎంత మంచి పేరు తెచ్చుకోవచ్చండి. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏబి వెంకటేశ్వరరావు గారిని రాంగానే తీయాల్సినంత అవసరం, ఆయన మీద అపనిందలు మోపారే, ఆయన ఏం తప్పు చేశాడనండి? అలాగే వీళ్ళు కోర్టులకు వెళ్ళమనండి, ఏ తప్పు చేయకపోతే బయటకు రమ్మనండి, కానీ తప్పు చేసిన వాళ్ళకి మాత్రం శిక్ష పడాల్సిందే.
అది 100% వాస్తవమే. ఎందుకంటే రేపు మేము బయట తిరగాలన్నా, నా పిల్లలు బయట తిరగాలన్నా అలాంటి గూండాయిజాలు అలాంటి రాజకీయాలు మాకొద్దు. అలాగే ఇక్కడ నిన్న కానీ మొన్న కానీ మంత్రులు కొంతమంది వెళ్ళి గవర్నర్ గారిని కలిసి మా మీద దాడులు చేసేస్తున్నారు, మా మీద మమ్మల్ని చంపేసేట్టున్నారు, మాకు రక్షణ కావాలని కోరడాన్ని ఎలా చూస్తారు? ఏమంటే మరి ఆ రోజు వాళ్ళు చేసిన పనికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా ఎలా చేస్తారండి? అధికారంలో ఉండగా మీరు చేసిన రౌడీయిజాలు కానీ, గోండాయిజం కానీ ఎంతవరకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని ప్రతి ఒక్కళ్ళని, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కాదండి, ప్రతి ఒక్కళ్ళని, మనుషుల్ని, సామాన్యమైన ఒక డాక్టర్ని, సుధాకర్ డాక్టర్ గారిని అంత దారుణంగా, ఒక మాస్క్ అడిగినందుకే అంత దారుణంగా చంపేశారే. ఇంకేంటండి మీరు చేసిన పరిపాలన? ఇంక ఏ రకం అంత గూండాయిజం చేసి కూడా ఒక అంత చదువులు చదివి పాపం ఆయన ఆ చావు చావటం ఏంటండి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇదే అండి మనం మన రాష్ట్ర ప్రజలు కోరుకునేది, ఇలాంటి పరిపాలన గురించే మనం కోరుకుంటుంది. కాబట్టి రెడ్ బుక్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయాల్సిందే, దాన్ని క్లోజ్ చేయాల్సిందేనండి. ఓపెన్ క్లోజ్ రెండు అవ్వాల్సిందే. అలాగే ఇప్పుడు రాబోయే కూటమి మనం ఘన విజయం సాధించింది. ఈ విజయంలో భాగంగా పార్టీ ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో, అటు సెంటర్లో కానీ, ఇటు స్టేట్లో కానీ క్యాబినెట్ లోకి రాబోతున్నారు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? మన రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి? ఇక కూటమి విజయం అనేది నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ నిజంగా ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇంత మంచి మెజారిటీని, అది వచ్చిన మెజారిటీలు కూడా హై మెజారిటీలు ఇచ్చారు చూసారండి. దానికి నిజంగా రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే మంచి పరిపాలన కావాలని మనం కోరుకున్నాము. ఆ పరిపాలన ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు నిజంగా చాలా 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 ధన్యవాదాలు. ఇంకోటి, కూటమి విజయం సాధించింది. ఆ కూటమిలో జనసేన, భారతీయ జనతా పార్టీ అనేవి 2 పార్టీలు కూడా కలవబట్టి మేము విజయం సాధించామని మేము ఒప్పుకుంటున్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మేము కూటమి ఇంత ఘన విజయం సాధించింది. అలాగే రాష్ట్ర మంత్రుల మీద ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా చూపించినందుకు నిజంగా వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ ముందుకు వచ్చి ఇంత సైలెంట్ ఓటింగ్ ఇచ్చి, అంటే ఇప్పుడు ఎవ్వరూ బయట పెట్టకుండా, మేము ఎవరికి వేస్తామన్న విషయాన్ని కూడా బయట పెట్టకుండా ఎంత ఘన విజయాన్ని అందించినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్ర పరిపాలన అనేది నిజంగా కూటమిలో భారతీయ జనతా పార్టీలో మనకి మంచి స్థానాలు ఇస్తారని ఆశిస్తున్నానండి, మినిస్టర్స్గా. అది కూడా మనకి బాబు గారు కూటమిలో కీ రోల్ పోషిస్తున్నారండి. కీ రోల్ పోషిస్తారు కాబట్టి పోలవరం అనేది పరుగులు పెడుతుంది. అమరావతి రాజధాని అనేది కూడా బాగా ముందుకు నడుస్తుందని ఆశిస్తున్నామండి. అలాగే రాష్ట్రం అనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు కాబట్టి కంపల్సరీ అది అభివృద్ధి చెంది చూపిస్తుందండి.